పురుషులు అవ్వాలి లేదా ఉత్తమ పుత్రికలు అవ్వాలనేటువంటి ఉద్దేశ్యంతో పెడతారు. కానీ మన పేరు వెనకాల MBA BBA బీటెక్ దగ్గర చేసుకుంటా కోట్లు సంపాదించేసేయాలి. అయినా తల్లిదండ్రులు కలిసి ఉంటాడో ఏదో కూడా ఉంటారు. ఆ కాలం వచ్చేసేసింది. కాబట్టి ఇంటి వరకు ఎట్లా తెలుసుకునేవారయ్యా అంటే వాళ్ళ వంశం మంచిదా కాదండి. ఒక్కటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి వివాహం చేసేటువంటి వారు. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. సమర్యవాదం భగోరోణీయా సంజ్ఞా పథ్యం సూర్యమాస్తు దేవా శామరమంత్రైస్తే గంగావాదారణ్యత్వా ప్రవతే అనుహవంబరి హవంబరి వాదంబరి క్షమౌ విస్వప్తం దుర్నిరందం విరభ్యో విరామ్యః పుత్రాయ జగద్ధరే గోర్థవ నమస్తే తుమామాయ గుంసి సీకా సీకా సీవా జ్రోణమంతే తుమామాయ గుంసి యా దేవ జగదేదామకాది బ్రహ్మ పుత్రాయ వదమనేత గౌదే స్వస్తిన శకోదే అస్తు ప్రజనస్తు మనా భవాత్ సాగమర్యంతో గో బ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయాలుగే ప్రవరాన్విత పరతిమ గోత్రోద్భవస్య పరతిమ జన్మనోరప్తే సాగమర్యంతో గో బ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయాలుగే ప్రవరాన్విత పరతిమ గోత్రోద్భవస్య మనఃపౌత్రాయ సాగమర్యంతో గో బ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయాలుగే ప్రవరాన్విత పరతిమ గోత్రోద్భవస్య విశ్వేశ్వర మనఃపుత్రాయ సాగమర్యంతో గో బ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్పమైనటువంటి సదాశివ శర్మకు పౌత్రుడు అంటే ముని మానవుడు అయినటువంటి తర్వాత సదాశివ శర్మకు పౌత్రుడు అంటే మనముడు అయినటువంటి విశ్వేశ్వర శర్మకు పుత్రుడు అయినటువంటి శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఈ అఖిలాండాన్ని పరిపాలించేటువంటి వాడు ఆది మధ్యాంతరహితుడు సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి నగరేశ్వర స్వామి వారికి ఎవరు అడుగుతున్నారట చెబుతున్నారు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారుహే ప్రవరాన్విత త్రికూట పర్వత మహారాజు నత్రీ వారి మణిమరణాలైనటువంటి గంధమాధవ పర్వత మహారాజులకు మనవరాలైనటువంటి హిమవత్ పర్వతరాజుకు పుత్రిక అయినటువంటి తత్వస్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక ఆది మధ్యాంతరహిత శ్రీ భవానీ శివదుర్గా వింధ్యవాహిని నామ్ని కన్యా అని చెప్పగానే మన తాహతుకి మన యొక్క వంశ వృక్షానికి తగినటువంటి వాళ్ళే అని చెప్పి నిర్ణయించుకొని ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి కూడా సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఎవరు సిద్ధపడుతున్నారు? వింధ్యవాహిని దేవతను నగరేశ్వర స్వామి వారికి కూడా సిద్ధపడుతున్నారు. అప్పుడు వీరి కలయికే కాదు మీ అందరి కలయికైనా ఏ యొక్క ఇరువురు కలయికైనా కూడా ఎందుకు కలుస్తుందయ్యా అంటే కృతార్థావజమితి వరమావేదయు ధర్మ ప్రజా సంపత్త్యర్థం తృణీమహే ధర్మపత్రి అంటే ధర్మాన్ని ఆచరించిన కొరకు ఉన్నటువంటిది. కాబట్టి